ప్రతి ఇంట్లో కనిపించే ఈ చిన్న ప్యాకెట్ వెనుక దాగి ఉన్న నిజాన్ని తెలుసుకుంటే మళ్ళీ తాగడానికి కూడా భయపడతారు. ఫెయిర్ అండ్ లవ్లీ ఒక బ్యూటీ క్రీమ్ కాదు, ఇది మీ చర్మాన్ని నాశనం చేసే ఒక కెమికల్ బాంబ్. ఈ క్రీమ్ లో ఉన్న కెమికల్స్ ఏంటి, ఇది మన చర్మానికి ఏ విధంగా హాని చేస్తాయి, ఈ ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలయ్యింది, వీళ్ళు చేస్తున్న ఫేక్ యాడ్స్ ఎంతవరకు నిజం, ఇవన్నీ మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ వెనుక దాగి ఉన్న అసలు నిజాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని ఒక లైక్ చేసి కంటిన్యూ చేయండి. ఇక పదండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన దేశంలో ప్రతి 10 మందిలో 7 వాడే ఈ ఫెయిర్ అండ్ లవ్లీ అసలు ఎప్పుడు ఎక్కడ మొదలైంది? 1975లో హిందుస్థాన్ యూనియన్ అనే కంపెనీ ఒక ఫెయిర్నెస్ క్రీమ్ ని ఫెయిర్ అండ్ లవ్లీ అనే పేరుతో మార్కెట్ లోనికి తీసుకొని వచ్చింది. మన దేశంలో ఒక అపోహ శతాబ్దాలుగా నడుస్తుంది. అదే రంగు. నల్లగా ఉంటే మనిషి చెడ్డవాడని, తెల్లగా ఉంటే మంచివాడని అన్న ఒక తప్పుడు నమ్మకం శతాబ్దాలుగా మన భారతదేశంలో కొనసాగుతూ వస్తుంది. తెల్లగా ఉంటూనే ఉద్యోగం వస్తుందని, పెళ్లి సులభంగా అవుతుందని మన దేశంలో చాలా మంది నమ్ముతారు. మన దేశంలో ఉన్న ఈ మూఢ నమ్మకాన్ని ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ యూజ్ చేసుకుంది. ఫెయిర్ అండ్ లవ్లీ ముఖ్యంగా కాలేజీకి వెళ్లే అమ్మాయిల్ని, పెళ్లి అవ్వాల్సిన అమ్మాయిల్ని టార్గెట్ చేసింది. ప్రతి యాడ్ లో ముందుగా నల్లగా ఉంటారు, తరువాత క్రీమ్ వాడాక తెల్లగా మారుతారు. అంతేకాకుండా తెల్లగా అయిన వెంటనే ఉద్యోగం వస్తుంది, పెళ్లి అవుతుంది అన్నట్లుగా చూపించేవారు. ఇది చూసిన అమ్మాయిలు మాత్రమే కాదు, పెద్దలు కూడా ఇదే నిజమని నమ్మేవారు. నిజానికి ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ ఎక్కడా కూడా తమ క్రీమ్ వాడితే తెల్లగా అవుతారని అధికారికంగా చెప్పలేదు. కానీ యాడ్స్ లో మాత్రం కస్టమర్లు మోసం చేస్తూ తెల్లగవుతారు అన్నట్లు నమ్మిస్తూ క్రీమ్ ని కొనేలా చేసేది. ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ చేసిన ఫేక్ ప్రమోషన్ల వల్ల నల్లగా ఉన్న వాళ్ళు అంతా సిగ్గుపడే పరిస్థితికి రావాల్సి వచ్చింది. దీని వలన లక్షలాది మంది మానసికంగా బాధపడ్డారు. ఇది మానవ హక్కుల సంఘం దృష్టికి వెళ్ళింది. ఫెయిర్ అండ్ లవ్లీలో ఫేర్ అనే పదాన్ని తీసివేయాలని ఒత్తిడి పెరిగింది. ఇక భారతదేశంలో స్కిన్ కేర్ ఆధారంగా యాడ్స్ చేయకుండా కఠినమైన నియంత్రణలు కూడా వచ్చాయి. వీటన్నిటి ఒత్తిడి వల్ల ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ 2020లో తన పేరుని గ్లో అండ్ లవ్లీగా మార్చుకుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఇక్కడ మారింది కేవలం పేరు మాత్రమే, కంపెనీ ఉద్దేశం కాదు, మార్కెటింగ్ అంతకంటే కాదు. గ్లో అండ్ లవ్లీ యూజ్ చేయటం వల్ల గ్లో వస్తుంది, కానీ ఆ గ్లో అనేది ఎక్కువ రోజులు ఉండదు. ఈ క్రీమ్ వాడితే మొదట్లో ఫలితాలు ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ దీర్ఘకాలంలో నిజమైన సమస్యలు మొదలవుతాయి. ముఖం ముదురుగా మారటం, నల్లగా మారటం, స్కిన్ ఎలర్జీ రావటం, చర్మం బలహీనంగా మారటం వంటి సమస్యలు వస్తాయి. అసలు గ్లో కోసం వాడిన ఈ క్రీమ్ వల్ల మన ముఖం డల్గా మారుతుంది. సొసైటీలో మంచి స్థానం కావాలంటే, ఉద్యోగం కావాలి అంటే తెల్లగా ఉండాలి అనే ఒక అపోహని ప్రజల మైండ్ లో బలంగా నాటింది. ఈ అపోహను క్యాష్ చేసుకుని జనాల వీక్నెస్ ని వాడుకొని ఫెయిర్ అండ్ లవ్లీ కొన్ని $బిలియన్ కంపెనీగా ఎదిగింది. ఇది కేవలం ఒక క్రీమ్ కథ కాదు, ఇది మనపై మనకు లేకపోయిన ఒక నమ్మకం కథ. మన రంగు మీద, మన రూపం మీద కాదు, మన టాలెంట్ మీద సమాజంలో అభిప్రాయం ఏర్పరచాలి. తెల్లగా ఉంటేనే ఎవరు గొప్పవారు కాదు. ఫెయిర్ అండ్ లవ్లీ మనల్ని తెల్లగా చేయదేమో కానీ మన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం నల్లగా చేస్తుంది. ఈ వీడియో ఖచ్చితంగా గ్లో అండ్ లవ్లీ యూజ్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక షాకింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఫ్యాక్ట్ ఫింట్రా. జై హింద్.